हिंदी को आपके हाथों तक लाने की जिम्मेदारी मेरी, मेरे साथ सीखने की जिम्मेदारी आपकी. భాష నేర్చుకోవాలి అంటే పాఠాలే కాదు, పట్టుదల, ప్రాక్టీస్, ఓపిక ఉండాలి. వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల మీలా హిందీ నేర్చుకోవాలనుకునే మరికొంతమందికి వీడియో రీచ్ అవుతుంది. అండ్ గివ్ యువర్ వాల్యుబుల్ కమెంట్స్ ఆల్సో. ఓకే, ఈ వీడియోలో మనం వెళ్ళడము అనేటువంటి క్రియాపదానితో నేను అనేటువంటి కర్తని తీసుకుని అన్ని కాలాలలో దీనిని ఎలా ఉపయోగించాలి నేర్చుకోబోతున్నాము. ఇది కర్త స్త్రీలింగ శబ్దము, అంటే నేను అనేటువంటి వ్యక్తి స్త్రీ అన్నమాట. ఓకేనా? సో ఇక్కడ నేను కర్త క్రియ మాత్రమే తీసుకున్నాను. మీరు మధ్యలో హైదరాబాద్ అని పెట్టండి. సో నేను వెళ్తాను, మే హైదరాబాద్ జాతీ హూ. ఇలా ఒక ప్లేస్ నేమ్ కూడా యాడ్ చేయండి. స్కూల్, బాజార్, హైదరాబాద్, విజయవాడ, అలా ఏదైనా ప్లేస్ నేమ్ యాడ్ చేసి ప్రాక్టీస్ చేయండి. ఓకే, అండ్ వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. నేను వెళ్తాను, మై జాతీ హూ. ఇది తరచుగా అలవాటుగా చేసేటువంటి పనులను చెప్పేటప్పుడు ఉపయోగించేటువంటి క్రియ. నేను రోజు వెళ్తాను, మే రోజ్ జాతీ హూ. నేను అప్పుడప్పుడు వెళ్తాను, మై కభీ కభీ జాతీ హూ. నేను వారానికి ఒకసారి వెళ్తాను, మై హఫ్తే మే ఏక్ బార్ జాతీ హూ. ఇలా ఉపయోగించాల్సినటువంటి క్రియ. నేను వెళ్తున్నాను, మై జా రహీ హూ. నేను హైదరాబాద్ వెళ్తున్నాను, మై హైదరాబాద్ జా రహీ హూ. నేను వెళ్తూ ఉండొచ్చు, మై జాతీ హోంగి. చేసేటువంటి పనిలో సందేహం వచ్చినప్పుడు మే జాతీ హోంగి. మే జా రహీ హోంగి. తరచుగా చేసే పనిలో సందేహం వస్తే మే జాతీ హోంగి. చేస్తున్న పనిలో సందేహం వస్తే మే జా రహీ హోంగి. నేను వెళ్తాను భవిష్యత్తులో, మే జాऊंगी. మే జాऊंगी, నేను వెళ్తాను. అక్కడ నేను రేపు వెళ్తాను, మై కల్ జాऊंगी. నేను వెళ్ళనా, మై జాऊं. మై జాऊं, నేను వెళ్ళనా. నేను వెళితే మే జాऊं తో, మై జాऊं తో. నాతో పాటు వారని చెప్పండి. మై జాతీ థీ, నేను వెళ్ళేదానిని. మై జాతీ థీ, నేను వెళ్ళేదానిని. నేను వెళ్తున్నాను ఎప్పుడు, గతంలో. అంటే నేను నిన్న హైదరాబాద్ వెళ్తున్నాను, మై కల్ హైదరాబాద్ జా రహీ థీ. నేను వెళ్ళిపోయాను, మై జా చుకీ హూ. ఇక్కడ హూమ్ అనేది వర్తమాన కాలకు సంబంధించినటువంటి క్రియ అయినప్పటికీ రీసెంట్ గా జరిగినటువంటి పని చెప్పేటప్పుడు అది యాడ్ చేయవలసి ఉంటుంది. అంటే ఇప్పుడే వెళ్ళిపోయాను అని చెప్పడానికి. నేను వెళ్ళిపోయాను, మై జా చుకీ థీ. ఇది పని జరిగి చాలా సమయం అయ్యింది. థా, తే, థీలు అనేవి భూతకాల సహాయక క్రియలు. నేను వెళ్ళాను, మై గయి. అదే పుల్లింగ శబ్దం అనుకోండి, కర్త మై గయా అని వస్తుంది. నేను ఇప్పుడే వెళ్ళాను, మై గయి హూ. ఇప్పుడు అనేటువంటి వర్డ్ అభి చెప్పక్కర్లేకుండా హూమ్ అనేది పెడితే సరిపోతుంది. మై గయి హూ, నేను ఇప్పుడే వెళ్ళాను. నేను వెళ్ళాను, చాలా సమయం అయ్యింది, మై గయి థీ. నేను వెళ్ళాను. నేను వెళ్ళి ఉంటాను,
मैं गई होगी मैं गई होगी నేను వెళ్ళి ఉంటాను ఒకవేళ నేను వెళ్ళి ఉంటే అగర్ మే జాతి తో గతంలో ఒకవేళ నేను ఆ పని చేసి ఉంటే అగర్ మే జాతి తో నేను వెళ్ళగలను मैं जा सकती हूँ मैं जा सकती हूँ నేను వెళ్ళగలను నేను వెళ్ళగలను భవిష్యత్తులో मैं जा सकूंगी मैं जा सकूंगी నేను వెళ్ళగలను నేను వెళ్ళగలిగాను గతంలో నేను ఆ పని చేయగలిగాను मैं जा सकी నేను వెళ్ళగలిగాను నేను వెళ్ళగలిగేదానిని मैं जा सकती थी मैं जा सकती थी నేను వెళ్ళగలిగేదానిని నేను వెళ్ళగలుగుతాను मैं जा पाती हूँ मैं जा पाती हूँ ఆ పని చేయగలుగుతాను నేను వెళ్ళగలుగుతున్నాను ఆ పని చేయగలుగుతున్నాను मैं जा पा रही हूँ मैं जा पा रही हूँ నేను వెళ్ళగలుగుతున్నాను నేను వెళ్ళగలుగుతున్నాను గతంలో मैं जा पा रही थी मैं जा पा रही थी నేను వెళ్ళగలుగుతున్నాను సో మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇక్కడ జా అనేటువంటి ప్లేస్ తీసేసి ఆ రావడము అలా వేరే క్రియలతో కూడా ప్రాక్టీస్ చేయొచ్చు నేను వెళ్ళగలుగుతాను मैं जा पाऊंगी భవిష్యత్తులో వెళ్ళగలుగుతాను मैं जा पाऊंगी నేను వెళ్ళగలిగేదాన్ని मैं जा पाती थी मैं जा पाती थी నేను వెళ్ళగలిగేదాన్ని నేను వెళ్ళగలిగాను मैं जा पाई ఈ పాన సక్న చాహనాకు సంబంధించినటువంటి సెపరేట్ వీడియోస్ కూడా ఉన్నాయి అది ఎలా ఉపయోగించాలి ఏంటి అన్నది సందేహంగా ఉంటే కనుక ఒకసారి ఆ వీడియోస్ కూడా వాచ్ చేయండి నేను వెళ్ళాలని కోరుకుంటున్నాను मैं जाना चाहती हूँ मैं जाना चाहती हूँ నేను వెళ్ళాలని కోరుకుంటున్నాను నేను వెళ్ళాలని కోరుకుంటాను భవిష్యత్తులో मैं जाना चाहूंगी मैं जाना चाहूंगी నేను వెళ్ళాలని కోరుకుంటాను నేను వెళ్ళాలని కోరుకునేదానిని मैं जाना चाहती थी मैं जाना चाहती थी నేను వెళ్ళాలని కోరుకునేదానిని నేను వెళ్ళాలి నేను హైదరాబాదు వెళ్ళాలి ముజే జానా హై సో ఇక్కడ మై జానా హై అనకూడదు హిందీలో ఉన్నటువంటి రూల్ ఏంటంటే ఇలా జానా హై పడనా హై లిఖనా హై వచ్చినప్పుడు కర్తకి కో పెట్టాలి కో పెట్టడం వలన మే ప్లస్ కో ఏమయ్యింది ముఝే అయ్యింది లేదా ముజుకో ఓకే సో ముఝే జానా హై నేను హైదరాబాద్ వెళ్ళాలి ముఝే హైదరాబాద్ జానా హై నేను హైదరాబాద్ వెళ్ళాల్సి ఉంది గతంలో ముఝే హైదరాబాద్ జానా థా ముఝే హైదరాబాద్ జానా థా నేను హైదరాబాద్ వెళ్ళాల్సి ఉంటుంది ముఝే హైదరాబాద్ జానా హోగా ముఝే హైదరాబాద్ జానా హోగా నేను హైదరాబాద్ వెళ్ళాల్సి వస్తుంది తరచుగా నేను హైదరాబాద్ వెళ్ళాల్సి వస్తుంది ముఝే హైదరాబాద్ జానా పడతా హై ముఝే హైదరాబాద్ జానా పడతా హై
నేను హైదరాబాదు వెళ్ళాల్సి వస్తుంది అంటే భవిష్యత్తులో. ముజే హైదరాబాద్ జానా పడేగా. ముజే హైదరాబాద్ జానా పడేగా. నేను హైదరాబాదు వెళ్ళాల్సి వస్తుంది. నేను హైదరాబాదు వెళ్ళాల్సి వచ్చింది. ముझे హైదరాబాద్ జానా పడా. ఇక్కడ సబ్జెక్ట్ కి కో రావడం వలన క్రియారూపం కర్మను బట్టి వస్తుంది తప్ప కర్తను బట్టి రాదు. సో నేను స్త్రీలింగ శబ్దం అంటే నేను అని లేడీస్ చెప్పేటప్పుడు క్రియ ఎలా వస్తుందని మీరు సందేహించకండి. ఎందుకంటే సబ్జెక్ట్ కి కో వచ్చింది. సో అప్పుడు క్రియాపదం ఇలానే ఎండ్ అవ్వాలి. దీనికి సంబంధించినటువంటి రూల్స్ అన్ని కూడా నేను బూత్ కాల్ టెన్సెస్ లో చెప్పాను. ఒకసారి అవి కూడా వాచ్ చేయండి. నేను వెళ్ళాలి. ముझे जाना चाहिए. ఐ షుడ్ గో. ఓకే, చాహి అనే దానికి కావాలి అని కూడా ఉంది, కానీ అక్కడ నౌన్ వస్తుంది. అంటే చాయ్ చాహియే, టీ కావాలి. అంటే ఏదైనా ఒక వస్తువుని మీరు కోరుకునేటప్పుడు కావాలి అనే మీనింగ్ వస్తుంది. నేను వెళ్ళాల్సి ఉండే. ముझे जाना चाहिए था. గతంలో ఆ పని చేయాల్సి ఉండే. నేను వెళ్ళాల్సి ఉంటుంది. ముझे जाना चाहिए होगा. తప్పనిసరిగా వెళ్ళాల్సి ఉంటుంది. ముझे जाना चाहिए होगा. సో ఇలా నేను అనేటువంటి స్త్రీలింగ కర్త తోటి అన్ని సెంటెన్స్ స్ట్రక్చర్స్ నేర్చుకున్నాము. సో మీరు జానా అనేటువంటి క్రియని తీసేసి ఆనా అనేది పెట్టుకోండి. ఆనా అయిన తర్వాత సోనా పడుకోవడము అనేటువంటి క్రియని పెట్టుకోండి. ఓకేనా? సో ఇలా డిఫరెంట్ సెంటెన్స్ వర్డ్ తో ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు క్రియారూపం ఎలా ఎండ్ అవుతుంది అనేది తెలుస్తుంది. ఓకే, సో మన వీడియో మన ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళందరికీ కూడా ఒకసారి ప్లేలిస్ట్ లోకి వెళ్ళండి. సో అక్కడ మీకు టెన్సెస్ సంబంధించినటువంటి సెపరేట్ వీడియోస్ చాహనా, సక్నా, పానా, పడనా. ఓకే, तो హిందీలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ సెంటెన్స్ స్ట్రక్చర్స్ అన్ని కూడా పెట్టడం జరిగింది. ఓకే, సో అబ్ తక్ హమ్ సాత్ రహే. जाते जाते వీడియో లైక్ కీజియేగా. ఓకే, వెళ్తూ వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ గివ్ యువర్ వాల్యుబుల్ కమెంట్స్ ఆల్సో. థ్యాంక్ యూ.